అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండానే. అంటే మధ్య వీడియోలు పెట్టట్లేదులే, నాకు అర్థమైంది. కాకపోతే బిజీగానే అంటే ఇన్స్టాగ్రామ్, ఆఫీసు ఎన్నిటి వల్ల కుదరలేదు. ఇక్కడ నుంచి తప్పకుండా వీడియోలు పెట్టేస్తానండి. ఎందుకంటే మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి కదా మరి. అందుకని ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను కరెక్ట్ కట్లో ఉంటాను, మీ అందరికీ తెలుసు కదా. మేము కరెక్ట్ కట్ నుంచి మూవ్ అయిపోతున్నాం అనమాట. అంటే కరెక్ట్ కట్ను వదిలేసి వెళ్ళిపోతున్నాము. చాలా బాధ అవుతుంది. కానీ ఏం చేస్తాం మరి, వెళ్ళాలి. కానీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే వదిలేసి ఇండియా వెళ్ళిపోతున్నానా, లేకపోతే వేరే స్టేట్కి వెళ్తున్నానా, లేకపోతే ఈ కంట్రీ వదిలేసి వేరే కంట్రీకి వెళ్తున్నానా, ఇవన్నీ మీకు చెప్పాలి కదా మరి. సో ఈ వీడియో ఫుల్గా చూసారనుకో మీకు అర్థమైపోద్ది నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో మరి. ఇంక ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మరి కొంచెం వెళ్ళిపోతున్నాం కదా. వెళ్ళిపోతుంటే పాపం చాలా మంది ఫ్రెండ్స్ మా ఇంటికి రండి, కొంచెం కాసేపు టైం స్పెండ్ చేయండి, డిన్నర్కి లంచ్కి కొంచెం అలా స్పెండ్ చేద్దాము. అలా ఫ్రెండ్స్ అందరూ మంచిగా డిన్నర్కి లంచ్కి అలా పిలిచారనమాట. అండ్ ఫేర్వెల్ పార్టీ కూడా అరేంజ్ చేశారు. చాలా మంచిగా వచ్చింది. అందుకే చిన్న చిన్న క్లిప్లు ఉన్నాయి, అవన్నీ కలిపి వీడియో తీయారనమాట. మీకు కూడా చూపించేద్దామని వీడియో పెడుతున్నాను. ఫుల్గా చూసండి. ఫుల్గా చూసారనుకో మీకు అర్థమైపోద్ది నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో. సో దాని గురించి కూడా అంటే వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏంటంటే న్యూ హౌస్ తీసుకున్నామా లేకపోతే ఏంటి అన్నీ ఉంటాయి కదా, అవి కూడా మీకు స్లోగా లింకులు పెడతా ఉంటాను. ఇక్కడ నుంచి యూట్యూబ్లో చాలా కంటెంట్ వచ్చేస్తుంది, మీరు ఎంజాయ్ చేయొచ్చండి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంక మొదలెడదాం, ఇంకా ఆలస్యం చేయకుండానే ఏమేం జరిగిందో మరి మా మూమెంట్లో అంతానే. ఓకే, ఇంకో మా ఫ్రెండ్స్ అందరూనే మరి తెగ మిస్ అయిపోతారు కదా నన్ను. అందుకని అందరూ ఇంటికి పిలిచేశారనమాట. మంచిగానే ఇంటికి పిలిచేసి కొంచెం సైన్స్ పంచాయతీకి వెళ్ళిపోతున్నావు కదని చెప్పి. అంతే కదండి, ఎన్నో సంవత్సరాలు చూంటున్నాము. సో ఫస్ట్ అశ్విన్ గారి ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ మంచిగా ఫుడ్ అరేంజ్ చేశారు. మాట్లాడుకుంటా హ్యాపీగా తింటా ఎంజాయ్ చేసామన్నమాట. వాళ్ళిద్దరు ఏదో కబుర్లు ఆడేసుకుంటున్నారు. మనకు వాళ్ళతో సంబంధం ఉందలే, మనం ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి మొత్తం ఫుడ్ పెట్టుకుంటున్నాము. మా అమ్మాయిని వీడియో తీసేమన్నాను, మరి దగ్గరికి వచ్చి వీడియో తీరేలాగా. ఏమనుకో ఇక్కడ మంచిగా పలావ్ వేసారండి, వెజిటబుల్తో అదిరిపోయింది. దానికి కాంబినేషన్ చికెన్ ఫ్రైని చికెన్ కర్రీ ఇచ్చారు. ఇంకా అంతే మరి ఎంత మెత్తగా ఉందో. ఇండియా వెళ్ళారనమాట, అక్కడ స్వీట్ పట్టుకొచ్చారు. బ్రౌనీ కనపడుతుంది చూసారా, ఆవిడే చేసింది. అదిరిపోయిందండి బాబు, ఎంత బాగుందో. నేను రాగానే ముందు బ్రౌనీ తినేసాను తిండి కన్నానే. అనితాల ఇంటికి వచ్చామన్నమాట. అనితాల ఇంట్లోని హస్కీ గడి చూసారా, పప్పి గడి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఈడే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు మనకన్నానే. ఏం చేస్తాం, సర్లే వదిలేహం. ఇంకా నేను ఆడుకుందామని వెళ్ళానండి. వెళ్ళింది కానీ అందరూ భలే ఆడేసుకుంటారు. నాకు మొత్తం తెగ భయం వేసింది. అలా భయం అలా లోపల దాసి మంచిగా కనపడకుండా మేనేజ్ చేసాను. కానీ చిన్న పిల్లలు కూడా ఆడేశారండి బాబు. నాకు మాత్రం అలాంటి చాలా టెన్షన్ వచ్చేసింది. నేను దూరంగా ఉండి వీడియో మొత్తం తీసుకున్నాను, భలే ఉన్నట్టు చూడడానికి మాత్రం. తర్వాత సంగీత్ గారింటికి వచ్చామన్నమాట, దీప్తి గారింటికి. ఇక్కడైతే మ్యాంగో మూస్ అనేది బాగా ఫేమస్ అనమాట. ఇంట్లోని సుధీర పట్టుకొచ్చింది, తనే చేసి తీసుకొచ్చింది అనమాట. చాలా బాగుంది. మళ్ళీ దానికోసం స్పెషల్గా నేను గ్లాసులు కూడా చూసారా ఎంత బాగున్నాయి, క్యూట్ గానే. ఈ గ్లాసులే హైలైట్. నా చేతులతో నేనే తయారు చేయాలని చెప్పి సుధీర మంచిగా మ్యాంగో వేసి దానికి క్రీమ్ వేసి మ్యాంగో ముక్కలు మంచి వాటంగా కట్ చేసి దాని మీద గార్నిష్ చేసి ఆ డ్రై నట్ పౌడర్ వేసి అబ్బా చాలా బాగా చేసింది. నాకైతే ఇప్పుడు తినేద్దామని ఎదురు చూస్తా ఉన్నాను. కాకపోతే ఉన్న వాళ్ళందరికీ సర్దాలి కదా మరి. అవన్నీ సర్దిన తర్వాత అమ్మాయి నా చేతికి ఇచ్చారు. నాకైతే కుమ్మేద్దాం అనిపించింది. ఇంకా వీడియో చేసిన తర్వాత వేస్తారనమాట. ఇంకా తర్వాత ఇంట్లోని మనం అంతా తిన్న తర్వాత ఏం చేస్తాం, ఇంకా పిల్లలకి పెట్టుకోవడం. పాపం సుధీర మొత్తం అన్ని రెడీ చేసిన తర్వాత పిల్లలకి పెట్టుకుంది. వీళ్ళు చూసారా మంచి రిలాక్స్. ఏముంది, పిల్లలంతా ఆడవాళ్ళకి అప్పచెప్పేశారు, మంచిగా తినేసి పడుకున్నారు. ఇంకా తర్వాత కీర్తియాల ఇంటికి వచ్చామన్నమాట. కీర్తియాల ఇంట్లోని మటన్ అనేది ఫేమస్. మంచిగా మటన్ కర్రీ వెజిటబుల్ పలావ్ చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చపాతీలు కూడా చేస్తుంది పిల్లల కోసం, మంచిగా రెడీ చేస్తుంది. ఇంకా మేము కూడా సర్లే పెట్టేయారు కదా ఇక్కడ చెప్పి వచ్చేసి కూర్చుని కుమ్మేయాను ఇక్కడ కూడానే. ఇది మటన్ కర్రీ అయితే ఇంకా అదిరిపోయింది. అందులోని ఆ కొట్టుకు తినడం అంటే భలే అనిపిస్తుంది. లోపల లాగితేనే రాపోయినా సరే కొట్టుకుని అందులో వదలకుండా దాన్ని లాగేయాలి. సో ఇదైతే నాకు భలే ఇష్టం. మీరు కూడా కామెంట్ చేయండి ఎవరన్నా మటన్ కర్రీ ఇష్టం ఎలా తింటున్నాం అనుకుంటేనే. కీర్తి గారు, మీరు చాలా అభివృద్ధి చెందాలి, సక్సెస్ వెళ్ళి అని మనసారా కోరుకుంటూ ఈ పార్టీ చేసుకుంటాం. శుభాభినందనలు. కొద్దిగా విజయం జాగ్రత్తగా చూసుకోండి అక్కడ. పిల్లోడు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా క్షమించండి. అది మిమ్మల్ని నేర్చుకునే, మీ దగ్గర నేర్చుకునే కలిసి పంచుకునేవాడు. ఓకే, మేము మాట్లాడిన మాటలు మీద వీడియోలో షేర్ చేయండి, మాటలు మార్చకండి. అందుకే ఈ మాటలు తీయట్లేదు, ఈ మాటలు ఇలాగే ఉంచుతాను. మీకు కూడా తెలుసా మీరు లాస్ట్ టైం సత్య గారి ఇంట్లో చెప్పారు కదా కేక్ కటింగ్ అప్పుడు కూడా ఏ వర్డ్ చెప్పారు, విజయం జాగ్రత్తగా చూసుకోమని. అది ఆల్రెడీ ఎడిటింగ్ లో అది ఉంచారు, మళ్ళీ సేమ్ అదే చెప్పారు. రండి తెగ కామెంట్లు చేశారు. సత్య గారి ఇంట్లో కలిసామన్నమాట. చికెన్ కర్రీలు, కాకినాడ కాజాలు, పూతరేకులు తినకుండా ఇండియా నుంచి వెళ్ళొచ్చింది బబిత. మంచిగా పట్టుకొచ్చింది. చాలా బాగా నచ్చింది. చూసిన తర్వాత వెంటనే వీడియో తీసేయాలని గబగబా వీడియోలు తీసాను. మన కోసం వడ కూడా వేసారనమాట.
సర్లే ఇంకా ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. మరి కేక్ కటింగ్ దగ్గర కూడా వచ్చాం కదా, మీకు వీడియోలో చెప్తానన్న చివరికి. అదేంటంటే అయ్యా మేము కరెక్ట్గా నుంచి మూవ్ అయిపోతున్నాము, టెక్సాస్ డాలస్ మూవ్ అవుతున్నాము అనమాట. డాలస్లో మంచి హౌస్ ఒకటి తీసుకున్నాము. తనకి కేక్ కటింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఇలాగ సపోర్ట్ చేసినందుకు. ఫ్రెండ్స్ అందరినీ రియల్లీ మిస్ అవుతానండి, ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాను. బట్ యా ఇంకా మూవ్ అవ్వాల్సి వచ్చింది అలాగా. సో థ్యాంక్ యూ అందరికి. Are you excited or are you sad? మిక్స్డ్ ఫీలింగ్. చికెన్ బిర్యానీ చికెన్ ఫీలింగ్ ఏంటంటే మిక్స్డ్ ఫీలింగ్. మిక్స్డ్ ఫీలింగ్ ఏంటంటే చికెన్ బిర్యానీ మిక్స్ అవుతుంది అలాంటి కైండ్ ఆఫ్ ముస్కులో ఇండైరెక్ట్ గా చెప్పింది మీరు మీ కనెక్టికట్ బ్యాచ్ ఇంకా ఎంతకాలం రా బాబు దొబ్బేయండి అన్నట్టు ఉంది. ఓకే డన్. సంగీత్ గారి మాటల్లో చెప్పండి ఫస్ట్. ఏం చెప్తారు? వీడుకోలే అని సాంగ్ వేస్తారా ఏం చెప్పండి? యా నువ్వన్నా కాలేజ్ పిల్ల అనుకుంటున్నావు ఏంటి? అది బాగా సెట్ అయింది అనుకుంటున్నావు అనుకుంటున్నావు? ఆహా ఎలా అనుకుంటావు? థర్టీస్ అంట. సంగీత్ గారు మీరు లేవాలి, మీరు మాట్లాడాలి ఇక్కడ. 13 అంట. కేక్ బాగుంది. ఏంటి గుడ్ లక్ టు కీర్తి. విజయ్ జాగ్రత్త, ఇబ్బంది పెట్టుకో, కొట్టుకో తెట్టుకో. చాలా జాగ్రత్త చూసుకోమ్మా నా బాబుని అన్నట్టు. జాగ్రత్త చూసుకో. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు. చూసారు కదా మంచిగానే కేక్ కటింగ్ అంతా జరిగిపోయింది. ఫేర్వెల్ చాలా హ్యాపీ అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేసి చాలా బాగా సెండ్ ఆఫ్ ఇచ్చారండి. కాకపోతే వెళ్ళిపోతుంది చాలా బాధగా ఉంది. అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ క్లోజ్ అయిపోయారు. చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను నేను కనెక్ట్ అట్లా ఆల్మోస్ట్ 12 years నుంచి. సో ఐఎమ్ మిస్సింగ్. బట్ వెళ్ళాల్సి వచ్చింది, ఆఫీస్ రీజన్స్ కొన్ని, ఇంకా చాలా చాలా అలా హౌస్ గురించి ఇలా కొనుక్కున్నట్ల వల్ల వెళ్ళాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మీకు అర్థమైపోయింది కదా నేను డాలస్ మూవ్ అవుతున్నాను. సో అక్కడ మరి మంచి హౌస్ ఒకటి తీసుకున్నాము. ఇంకా హౌస్ ఎలా ఉంది, హౌస్ వార్మింగ్ ఏంటి, లేకపోతే ఫర్నిచర్ ఎక్కడ కొనుక్కున్నాము, ఇవన్నీ చిన్న చిన్నగా వీడియోలు పెడతా ఉంటాను. మరి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే బాయ్.